నమస్తే అండి, నేను రజాక్. సాక్షి ఈశ్వర్ నేను ఒక డిబేట్ నిర్వహించినాడు, దానికి థంబ్నెయిల్ పెట్టినాడు. ఆ థంబ్నెయిల్ చూసిన తర్వాత వ్యూస్ కోసం ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఏమీ తెలియకుండా కొన్ని బూతు పదాలు పెట్టేసి ఛానల్స్ రన్ చేసే, అంటే మేబీ బి గ్రేడ్ లెవెల్ వ్యక్తులు కూడా పెట్టినటువంటి థంబ్నెయిల్స్ని వాడేస్తున్నాడు అన్నమాట. ఒక ప్లకార్డుని చూసి పక్కలు తడిపేసుకున్నారు. పక్కలు తడపడం అంటే అర్థం ఏంటి? ఈశ్వర్, సాక్షి ఈశ్వర్ గారు, పక్కలు తడపడం అంటే అర్థం ఏంటి? పోయడమే కదా. ఎవరు పోసినారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఆ ప్లకార్డు చూపించినాడు ఎవడు? వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహావిష్కరణకు వెళితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఒక ప్లకార్డు పట్టుకొని 2029లో గెలిచిన తర్వాత రప్ప నరుగుతామని చెప్పేసి ఒక ప్లకార్డు ప్రదర్శిస్తే ఆ ప్లకార్డును చూసి పక్కలు తడిపేసుకున్నారు అని చెప్పేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడమే కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే ఆ బ్యానర్ ని చూపించినాడో ఆ వ్యక్తి యొక్క టీడీపీ పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ చూపించే ప్రయత్నం చేసినాడు ఈశ్వర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కలు తడిపేసుకుంటున్నాడు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్కలు తడిపేసుకుంటున్నాడు. అప్పుడు ఏమయ్యారు అంటూ ఈ టైటిల్ పెట్టడం అయితే జరిగింది. ఇది జర్నలిజమా? దీన్ని జర్నలిజం అంటారా? జర్నలిజంలో మీకు ఎక్కడ చెప్పినారు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టమని? నిజం చెప్తున్నానండి, కాంట్రవర్సీ కోసం, వ్యూవర్షిప్ కోసం దిగజారిపోయే థంబ్నెయిల్స్ నేను చూసినా కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఇంత దిగజారుడు థంబ్నెయిల్ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. ఇంత ఈ స్థాయి దిగజారుడు థంబ్నెయిల్ అన్నమాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క తడిపేసుకుంటున్నారు, ఒక ప్లకార్డుని చూసి ఒక డిప్యూటీ సీఎం పక్కలు తడిపేసుకుంటున్నారు అని చెప్పేసి మూర్ఖులు పెట్టినటువంటి ప్లకార్డుల విషయంలో తప్పనిసరిగా చర్యలు ఎందుకు తీసుకోకూడదు? మనం ఇలాంటి వ్యక్తుల మీద, జర్నలిజం చదువుకొని సొసైటీలో డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యక్తుల మీద మనం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ప్రశ్నకి కూటమి ప్రభుత్వం అయినా సమాధానం చెప్తుందా అని చెప్పేసి నేను కూడా ఎదురు చూస్తున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టి ఈ విధంగా డిబేట్ చేస్తున్నారంటే మొన్నే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి లోనకి పంపించినారు. వయసు రీత్యా నాకు 70 ఏళ్ళు అని చెప్పేసి ఇంతకాలం రాని వయసు ఒక్కసారిగా జైలుకి వెళ్ళంగానే బయటకు వచ్చేసింది. అనారోగ్య సమస్యలు బయటకు వచ్చినాయి, బీపీలు, షుగర్లు, అది ఇదన్నీ బయటకు వచ్చేసింది. ఇలా చెప్తున్నా కదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పెట్టినా నేను ఈ విధంగా రియాక్ట్ అవుతా. జగన్మోహన్ రెడ్డి గారు పక్కలు తడిపేసుకుంటారని నేను ఎందుకు ఊరుకుంటాను? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయి. ప్లకార్డ్ ఎవడు పట్టుకున్నాడు? ఎవరి దగ్గరకు వచ్చి పట్టుకున్నాడు? టీడీపీ పార్టీ ఆఫీస్ ఎదురుగా పట్టుకున్నాడా, లేదా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పట్టుకున్నాడా? టీడీపీ పార్టీ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కోసం 1,00,000 మంది తీసుకున్నారు. అది వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తీసుకున్నారు. దాన్ని అంటగట్టేసి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి సాక్షి ఈశ్వర్.